జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ ఎన్నికల ట్రెండ్స్ చూస్తే గనక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించే అవకాశాలు కనిపించడం లేదు. మిషన్ 44ను చేరుకోవడంలో బీజేపీ వెనుకబడింది. అయితే కశ్మీర్ లోయలో కమలం వికసించడం ఖాయంగా కనిపిస్తోంది. 25కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పీడీపీ మిగిలిన అన్ని పార్టీల కంటే ముందంజలో నిలిచింది. పీడీపీతో సమానంగా బీజేపీ దూసుకొస్తోంది. మొత్తానికి ఈసారి కూడా జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎవరితో జతకడతారన్నది ఇప్పుడు ఆసక్తికర పరిణామం. జమ్మూ కాశ్మీర్కు చెందిన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈసారి జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేశాయి. ఫలితాల తరువాత పొత్తు ఉంటుందని సంకేతాలు పంపాయి. ఎన్నికల సమయంలో పీడీపీ, బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తే నేషనల్ కాన్ఫరెన్స్ తో మైత్రి హస్తం అందించే ప్రయత్నం బీజేపీ చేసింది. జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ ట్రెండ్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, జమ్మూ కాశ్మీర్ ఫలితాలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు ప్రస్తుతం పరిస్థితి చెప్తోంది. సో దీని గురించి మీరేమంటారు? గౌతమి, డెఫినెట్గా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మాత్రమే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. దాదాపు గంట సేపు ఇప్పటికీ పూర్తయింది. కౌంటింగ్ ప్రారంభమై ఫస్ట్ ట్రెండ్స్ కొంత లీడ్స్లోకి వెళ్తున్నాయి. కొన్ని చోట్ల రిజల్ట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో బీజేపీ కొన్ని సీట్లను గెలవబోతుంది. అవి 2, 3 అనేది ఫైనల్ టాలీ వస్తే కానీ తెలియదు. బట్ డెఫినెట్గా ఒక ఫైర్ వాల్ బ్రీచ్ అయింది. కాశ్మీర్లో బీజేపీ గెలవదు అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఫస్ట్ టైం కమలం వికసిస్తోంది. కాశ్మీర్లో హినా భట్ ఎవరైతే బీజేపీ లీడర్ ఉన్నారో ఆమె చాలా ముందంజలో ఉన్నారు. కాశ్మీర్ లోయలో 2-3 చోట్ల ప్రస్తుతానికి డెఫినెట్గా కమలం వికసించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్ బ్రాడర్ పిక్చర్ చూస్తే మాత్రం కాశ్మీర్ లోపల ఏవే పార్టీకి స్పష్టమైనటువంటి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 44 ఉందో, మిషన్ 44 మీద ప్రకారం బీజేపీ స్టార్ట్ చేసిందో, ఆ 44 నెంబర్ మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వచ్చే అవకాశాలు కనిపించలేదు. ప్రస్తుతానికి 73 నుంచి 75 సీట్ల రిజల్ట్స్ వస్తున్నాయి, లీడ్స్ వస్తున్నాయి. దాంట్లో దాదాపు 30 స్థానాల్లో ప్రస్తుతానికి పీడీపీ ముందంజలో ఉంది. మరొక 22-24 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. నేషనల్ కాన్ఫరెన్స్ ఒక 12 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 సీట్ల దగ్గర ఆగిపోతున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇప్పుడు పీడీపీ కొంత లీడ్లో కనిపిస్తుంది. పీడీపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ 44 మ్యాజిక్ని చేరుకోవాలంటే డెఫినెట్గా ఇంకొక 14-15 సీట్లలో ఏవైతే రిజల్ట్స్ రావాలో అవన్నీ గెలవాల్సి ఉన్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. కొంత 38 నుంచి 40 సీట్ల స్థానంలో పీడీపీ ఆగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ 30 సీట్ల మార్కును చేరే అవకాశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏం జరగబోతుంది కాశ్మీర్ లోపల? మరొకసారి ఏదైతే నేషనల్ పార్టీస్తో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు జత కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా కొంత ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మ్యాప్ని చూస్తే అర్థమవుతుంది. పీడీపీ కాంగ్రెస్తో పొత్తు కలుస్తుందా, లేకుంటే ఎవరితో పీడీపీ పొత్తు పెట్టుకుంటుంది, లేకుంటే నేషనల్ కాన్ఫరెన్స్తో బీజేపీ మరొక పాత ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో దాన్ని రివైవ్ చేస్తుందా అనేటువంటి సమీకరణాలు మరొక గంట లోపల స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే పీడీపీ లీడర్షిప్ కాంగ్రెస్తో పొత్తుకు సంబంధించి డివైడెడ్గా ఉంది. పీడీపీకి సంబంధించి కొంతమంది నాయకులు కాంగ్రెస్తో వెళ్తామని అంటున్నారు, కొంతమంది దానిపై పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా కాశ్మీర్ ఎలక్షన్స్ కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ముందు నుంచి కూడా ఒకవైపు బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుంది, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేటువంటి డిస్కషన్ చాలా హార్డ్గా జరిగింది. నరేంద్ర మోడీ ఒక ఎక్స్టెన్సివ్ క్యాంపెయిన్ చేశారు. కాశ్మీర్ లోయలో కూడా బీజేపీ కొన్ని చోట్ల గెలుస్తున్నటువంటి పరిస్థితి. కానీ పీడీపీ డెఫినెట్గా ఒక మేజర్ పార్టీగా, పెద్ద పార్టీగా ఎదిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి ఒక ఫైనల్ ఏదైతే మార్నింగ్ ట్రెండ్స్ నుంచి ఇప్పుడు లీడ్స్లో ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఫైనల్ టాలీ కోసం మరొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అల్టిమేట్ పిక్చర్ వచ్చిన తర్వాతనే అక్కడ బీజేపీ ప్లస్ ఏదైనా వేరే లోకల్ పార్టీతో ప్రభుత్వం ఉంటుందా, లేకుంటే పీడీపీ ప్రభుత్వం ఉంటుందా అనేటువంటిది స్పష్టమవుతుంది. గౌతమి, ఇస్మాయిల్, మరొక విషయం చెప్పండి. కమింగ్ టు కాంగ్రెస్, ఆ పార్టీ చతికిల పడడానికి ఏ కారణాలను మనం అంచనా తీసుకోవచ్చు, పరిగణలోకి తీసుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇప్పటికి చతికిల పడినట్టేనా? 1% అయినా అసలు ముందుకెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఓవరాల్గా జార్ఖండ్ మరియు ఇక్కడ చూసుకుంటే ఏదైతే ప్రధానంగా కాశ్మీర్ ఎలక్షన్ చూసుకుంటే అక్కడ అధికారం 2 చోట్ల కూడా అధికారాన్ని కొంత పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి రిజెక్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్కు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి తిరస్కార భావం ఎదురైంది. ఎందుకంటే మనం కాశ్మీర్ ఫ్లడ్స్ నుంచి మొత్తం అంత ఓవరాల్ మ్యాప్ చూసుకుంటే కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. దాంతోపాటుగా డెఫినెట్గా మోదీ మేనియా అనేది మే నుంచి ఏదైతే ఈ సంవత్సరం మేలో ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. డెఫినెట్గా నరేంద్ర మోడీ ఇంపాక్ట్ అనేది ఈ ఎలక్షన్స్ మీద కూడా చాలా స్పష్టంగా ఉంది. జమ్మూలో డెఫినెట్గా బీజేపీ వేవ్ కనిపిస్తుంది. అదేవిధంగా కాశ్మీర్ లోయలో కూడా
బీజేపీ సపోర్ట్ చేసినటువంటి ఒకరిద్దరు నాయకులతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా గెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంత పీడీపీ ఏదైతే ఉందో అది ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగింది. అటు నేషనల్ కాన్ఫరెన్స్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత పీడీపీకి కలిసి వస్తుంది. అందుకే అది ఒక పెద్ద పార్టీగా ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితి. మనం జమ్మూ కాశ్మీర్ని యాజ్ అ హోల్గా చూసుకుంటే కొంత ముస్లిం డామినేటెడ్ స్టేట్గా మనం దీన్ని చూడాలి. సో డెఫినెట్గా బీజేపీ అధికారంలోకి వస్తుందా అనేది ఇక్కడ నుండి ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే పీడీపీ కొంతవరకు ముస్లిం డామినేట్ ఏరియాలో కొంతవరకు మేజర్ పోర్షన్, మేజర్ ఓట్ బ్యాంక్ను తీసుకున్నప్పటికీ బీజేపీ మాత్రం జమ్మూ అండ్ లద్దాఖ్లో కొంత రిమార్కబుల్ మార్క్ చూపింది. కొంత మంచి సీట్లు గెలుస్తున్నటువంటి పరిస్థితి. కొంత టఫ్ కాంపిటీషన్ ఉంది. బట్ డెఫినెట్గా పీడీపీ కొంత అహెడ్ ఉంది ఇప్పటి వరకు వస్తున్నటువంటి అవకాశాలను చూస్తే. కాంగ్రెస్ రిజెక్షన్కు ప్రధానంగా ఒక కారణం చెప్పొచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇంకా తగ్గలేదు. గతం 10 ఏళ్లుగా మొత్తం ఓవరాల్గా అటు సెంట్రల్లోను కాశ్మీర్లోను కొంత అధికారం పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా కొనసాగుతుంది. అది ఈసారి డెఫినెట్గా జార్ఖండ్లోను అదేవిధంగా కాశ్మీర్లోను కాంగ్రెస్ పార్టీ ఓటమికి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు పూర్తిగా తగ్గడానికి ఒక కారణం మనం చెప్పుకోవచ్చు. గౌతమి, ఇస్మాయిల్, ప్రస్తుతం వస్తున్న కౌంటింగ్ వివరాలను బట్టి చూస్తే బీజేపీ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కలిపి ఏమైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్గా ఒక ఈక్వేషన్ కనిపిస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ బీజేపీ ఆ స్థాయికి నిజంగానే 44 మార్కులు చేరుకుంటానేది ఇంకొంత సేపట్లో తెలిసిపోతుంది. బట్ ఇంకొక 10 సీట్ల రిజల్ట్స్ రావాల్సింది. ఒకవేళ అటువంటి కాంబినేషన్ ఉంటే డెఫినెట్గా గతంలో ఏదైతే ఉమర్ అబ్దుల్లా బీజేపీలో ఉన్నారో ఆయన మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఎన్డీఏతో భాగస్వామ్యం ఉంది. రెండు పార్టీలు ఏకమయ్యేటువంటి ఛాన్సెస్, అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ తమ కార్డ్స్ క్లోజ్గా పెట్టుకున్నారు. ఎవరు కూడా ఇది కరెక్ట్ టైం కాదంటున్నారు. ఇంకొక గంట లోపల ఫైనల్ పిక్చర్ వస్తే కానీ పొలిటికల్ బార్గెనింగ్ కావచ్చు, సంకీర్ణంలో ఎవరెవరు ఉంటారు అనేది తేలిపోతుంది. బట్ డెఫినెట్గా ఇంకొక గంట సేపు ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రజలతో పాటు పొలిటికల్ పార్టీస్ కూడా ఉంది. గౌతమి.